నెక్స్ట్ ఇక్కడ చూడండి నాన్న, ఇది జనరల్గా ఫార్ములా వాడి చేయొచ్చు, నిజ జీవితంలో గనక దీన్ని ఊహించుకుంటే చాలా సింపుల్గా వచ్చేద్దాను, చాలా సింపుల్. వాడు ఏమంటున్నాడు చూడండి. సో ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 articles ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 articles, దెన్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్ ఈజ్ అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు, 10 వస్తువుల ఖరీదు వెల, నానా ఖరీదు వెల అంటే కాస్ట్ ప్రైస్, కొన్న వెల గుర్తుపెట్టుకో. 8 వస్తువుల అమ్మకపు వెలకు సమానం, గుర్తుపెట్టుకో, అమ్మకపు వెలకు సమానం. అయితే లాభము లేదా నష్ట శాతము ఎంత అన్నాడు. లాభము లేదా నష్ట శాతము ఎంత అని అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఒకటి గమనించు, 10 వస్తువుల ఖరీదు వెల, ఖరీదు వెల అంటే కాస్ట్ ప్రైస్ నాన్న, కొన్న వెల అంటున్నాడు. అంటే ఇక్కడ చూడు, 10 వస్తువుల కాస్ట్ ప్రైస్ అనేది 8 వస్తువుల సెల్లింగ్ ప్రైస్కి సమానం అంటున్నాడు. ఇది ఈక్వల్ వాడు అన్నాడు. ఓకే రైట్. అయితే లాభ లేదా నష్ట శాతం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి నాన్న, కాస్ట్ ప్రైస్ని ఇక్కడే ఉంచు, బై సెల్లింగ్ ప్రైస్ అనేది 8ని మల్టిప్లై చేస్తుంది, వేస్తుంది. ఇటు తీసుకొచ్చినప్పుడు ఏమవుద్ది, డివైడ్ చేస్తుంది, అంటే భాగిస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఇంటూకి డివైడెడ్ బైకి పడదు, ఎప్పుడు కొట్టుకు చేస్తూ ఉంటాయి. అదేవిధంగా ప్లస్కి మైనస్కి పడదు, ఇవి కూడా కొట్టుకుంటా ఉంటాయి. అంటే ఏంటి, ఇంటూ ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివైడెడ్ బై అవుద్ది, డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు అవతలకి వస్తే ఇంటూ అవుద్ది, ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ అవుద్ది, మైనస్ యువతలకు వస్తే ప్లస్ అవుద్ది. ఇంటూ డివైడెడ్ బైలు మరియు ప్లస్ మైనస్లు భారతదేశం పాకిస్తాన్ లాంటివి, రివర్స్ గుర్తుపెట్టుకో. ఓకే రైట్. కాబట్టి 8ని సెల్లింగ్ ప్రైస్ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు తీసుకొస్తే ఏమవుద్ది, డివైడ్ చేస్తుంది. చెప్పా కదా, ఇది ఇంటూ డివైడెడ్. ఫైన్ రైట్. అదే విధంగా 8 మరి కాస్ట్ ప్రైస్ని 10 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, అటు తీసుకెళ్ళిపో డివైడ్ చేస్తుంది. ఇదిగో అయిపోయింది. అంటే కాస్ట్ ప్రైస్కి సంబంధించినటువంటి 8, సెల్లింగ్ ప్రైస్కి సంబంధించినటువంటి 10. ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే వచ్చేది ప్రాఫిట్, లాభం. కాబట్టి నష్టాలను కొట్టిపడేసి 2 ఆప్షన్లో. ఎప్పుడైనా నువ్వు 4 ఆప్షన్లో 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేసేవంటే 50% సక్సెస్ అయినట్టే. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళే విద్యార్థి 4 ఆప్షన్లో 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేస్తాడు, అక్కడ వరకు క్లియర్, బాగానే ఉంటుంది. కానీ మిగిలిన 2 ఆప్షన్లో ఏది పెట్టకూడదు అది పెట్టి వస్తారు. అదేంటో మరి టైం ఇప్పటికీ అర్థం కాదు. మ్యాక్సిమం 90% ఆఫ్ స్టూడెంట్ చేసేటటువంటి తప్పు అది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రైట్. మరి ఇప్పుడు ప్రాఫిట్ వస్తుంది కాబట్టి లాస్ట్ను 2 కట్ చేసేస్తాను. ప్రాఫిట్ ఎంత వస్తున్నానా నువ్వు గమనించు. ఇదిగోండి 2 మిగులుతుంది చూడండి. 8కి 10కి గ్యాపు 2 అంటే 2 బై లాభము బై కొన్న వెల ఇంటూ 100, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఈ ఫార్ములా తెలుసు మీకు, ప్రతిదానికి ఫార్ములా అక్కడ రాయకూడదు. ఓకే. సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, లాభము బై కొన్న వెల. కొన్న వెల ఎంత ఉంది నాన్న ఇక్కడ, 8 ఇంటూ 100. ఓకే ఫైన్ రైట్. ఇప్పుడు దాన్ని కట్ చేసే నాన్న. కట్ చేస్తే ఇదిగో చూడు, 2వ ఎక్కం ఒకసారి, పైన 2వ ఎక్కం కొట్టా కాబట్టి కింద కూడా 2వ ఎక్కం కొట్టాలి. సేమ్ అక్కా చెల్లెలికి కట్నం సమానంగా ఇవ్వాలి, లేకపోతే ఊరుకోరు. అట్లా పైన 2 ఇచ్చావు కాబట్టి కింద 2. ఎన్నిసార్లు పోతున్నాను ఇక్కడ, 4 టైమ్స్. అక్కడికి చెల్లి అయిపోయింది. 2వ ఎక్కం అక్కడికి కథం. నెక్స్ట్ ఇప్పుడు ఈ 4th టేబుల్ 100లో ఎన్నిసార్లు పోద్ది, 25 టైమ్స్ పోద్దునానా. సో కాబట్టి 25% అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ, సో ప్రాఫిట్ పర్సెంటేజ్ అవుతుంది. ఇదిగోండి 25% లాభం. ఓకే. ఇక్కడ సింపుల్గా ఇక్కడ సమానం అనే మాట మీద నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి నాన్న. నిజ జీవితంలో ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇప్పుడు నువ్వేం చేసావంటే నాన్న, ఒక 10 ఆర్టికల్స్ని 10 వస్తువులని 100 రూపాయలు కొన్నావు నాన్న. జాగ్రత్తగా నువ్వు బట్టి వేయాల్సిన అవసరం లేదు. గణిత శాస్త్రం అంటే నిజ జీవితంలోకి వచ్చేయటమే. అందులో వ్యాపార గణితం ఏదైతే మనం అర్థమెటిక్ అంటున్నామో అది ప్రతిదీ నిజ జీవితంతోనే మీకు ముడిపడి ఉంటుంది. దాన్ని నువ్వు గణిత శాస్త్రంగా చూసావనుకో ఖచ్చితంగా గాబరా వస్తాయి. నువ్వు నిజ జీవితంలోకి వచ్చాయి, నీకు అర్థం అవుతుంది. చూడు, ఇప్పుడు
10 వస్తువులను 100 రూపాయలకు కొన్నావు నాన్న, కానీ 8 వస్తువులు అమ్మేటప్పటికీ ఈ 100 రూపాయలు వచ్చేసినాయి. జాగ్రత్తగా నాకు పాయింట్ క్యాచ్ చేసావా? 10 వస్తువులను 100 రూపాయలకు కొన్నావు, కానీ 10 వస్తువులలో 8 వస్తువులు అమ్మేటప్పటికీ నువ్వు ఎంతకైతే కొన్నావో అంతా వచ్చేసినాయి. అంటే 100 రూపాయలు వచ్చేసినాయి కదా, అవునా కదా? అంటే ఇక్కడ ఏమైనాయి? సమానం అయినాయా లేవా? సమానము అవుతూ ఇక్కడ 2 వస్తువులు మిగిలినాయి కదా, మళ్ళీ ఆ 2 వస్తువులు తర్వాత అమ్ముతావుగా, అంటే ఆ 2 వస్తువులు లాభమేగా. మళ్ళీ 2 వస్తువులు కుళ్ళిపోతే ఏం చేయాలి, పోతే ఏం చేయాలి, అట్లాంటి అనుమానాలు వస్తే నేను చేసేది ఏమీ లేదు, అవునా కదా? సో మరి అంత డిఫరెంట్గా ఆలోచించమాకండి. సో 2 వస్తువులు మిగులుతున్నాయి కాబట్టి ఆ 2 వస్తువులు లాభమే, అదే నేను చేశా ఇక్కడ, అవునా కదా? జస్ట్ సింపుల్ అంతే. టెట్లో డిఎస్సిలో సేమ్ ఇదే ప్రాబ్లం చాలా సార్లు అడిగాడు, కొంచెం జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా, ఓల్డ్ అండ్ న్యూ టెక్స్ట్ బుక్స్ 100% చూడాల్సిందే మీరు, అందులో ఎలాంటి సందేహం లేదు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి నాన్న, థర్డ్ ప్రాబ్లం. ఇంతకు ముందు వరకు మనకి 1 నుండి 100 వరకు ప్రధాన సంఖ్యల సంఖ్య అంత అన్నారు. నంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100 అందరికీ తెలిసిందే నాన్న. ఎంత? ఇక్కడ చూడండి, 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యల సంఖ్య ఎన్ని ఉంటాయి నాన్న? 25 ఉంటాయి. ఈ చాలాసార్లు మీకు బిట్లు ఇచ్చేసినాయి. 1 నుంచి 70 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అన్నాను నాన్న. సో మరి ఇది ఎలా అంటే దీనికి ఒక కోడ్ ఉంటుందా నాన్న? మీకు మ్యాక్సిమము అందరికీ తెలిసే ఉంటుంది. చూడండి నాన్న, ఇదిగోండి, డి డి బి బి సి బి బి సి బి ఏ 10 వస్తాయి చూడండి మొత్తం. ఇదిగోండి 1 2 3 4 5 6 7 8 9 10. అంటే 1 నుంచి 10 వరకు డి అంటే 4 నాన్న, ఏబిసిడి. 1 నుంచి 10 వరకు 4 ఉంటాయి ప్రధాన సంఖ్యలు. సో 11 to 20 4 ఉంటాయి. అలా ఇక్కడ మీరు ఇప్పుడు 1 నుంచి 70 అన్నాడు కాబట్టి ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి. 1 to 50 వరకు 15 ఉంటాయి నాన్న. 1 to 50 వరకు 15 ఉంటాయి. అంటే 15 ప్లస్ 1 2 3 4 5 6 7 అంటే 60 నుంచి 70, 50 నుంచి 60 కదా. అంటే 50 to 60 ఎన్ని ఉంటాయి నాన్న? 2 ఉంటాయి. అదేవిధంగా 60 to 70 ఎన్ని ఉంటాయి నాన్న? 2 ఉంటాయి. 2 + 2 ఎంత? 2 + 2 4. కాబట్టి +4 ఎంత నాన్న? 19. ఈ బిట్ నేను ఎందుకు ఇచ్చానంటే ఇది ప్రీవియస్ బిట్ ఏం కాదు నాన్న. ఇప్పటి వరకు 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యల సంఖ్య అడిగాడు, 1 నుంచి 50 వరకు కూడా అడిగాడు. కానీ నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రశ్నల సరళి ఈ విధంగా ఉండొచ్చు. అంటే 1 నుంచి 70, 1 నుంచి 85, 1 నుంచి 90, 1 నుంచి 95 అడగొచ్చు. సో కాబట్టి కొంచెం జాగ్రత్త. క్వశ్చన్ ఈజీయే, కానీ కొంచెం ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే కనుక వాడు ఏది ఇచ్చినా చేయడానికి అవకాశం ఉంటుంది నాన్న. ఓకే, ఇంకా మీకు కావాలంటున్నానా ఇక్కడ చూడండి, 101 నుంచి 200 వరకు సో 21 ఉంటాయి నాన్న. 21 ప్రైమ్ నెంబర్స్. నంబర్ ఆఫ్ ప్రైమ్స్ బిట్వీన్ 101 to 100. అదేవిధంగా సో 201 నుంచి 300 వరకు అయితే నాన్న 16 ఉంటాయి. అదేవిధంగా 301 నుంచి 400 వరకు అయినా 16 ఉంటాయి నాన్న. సో 400 నుంచి ఇది చూడనా, ఇదిగోండి 301 నుంచి 400 వరకు. అదేవిధంగా 401 నుంచి 500 వరకు అయితే నాన్న 17 ఉంటాయి నాన్న మొత్తం. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి నాన్న. 101 నుంచి 200 వరకు అయితే 21 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 201 నుంచి 300 వరకు అయితే 16 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 301 నుంచి 400 వరకు అయితే 16 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 401 నుంచి 500 వరకు అయితే 17 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా అడగవచ్చు, ఆ గోటు గుర్తుపెట్టుకోండి.